నమస్కారం, వెల్కమ్ టు బీటీజే న్యూస్. ప్రజాస్వామ్యంలో పౌరుడికి అత్యంత విలువైనది ఏది? సంపద, పదవ కాదు, అది స్వేచ్ఛ మరియు గోప్యత. కానీ ఆ స్వేచ్ఛకే సంఖ్యలు పడితే మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి కదలిక ఎవరో ఒకరు గమనిస్తున్నారన్న భయం నీడలా వెంటాడితే నేడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు అచ్చం ఇలాంటి ప్రశ్నలనే మన ముందుకు ఉంచుతోంది. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారికి నోటీసులు జారీ చేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. అసలు ఈ కేసు నేపథ్యం ఏమిటి? ఇందులో నిజమెంత? రాజకీయ కక్ష సాధింప లేక వ్యవస్థల ప్రక్షాళన? దీనిపై బీటీజే ఒక లోతైన విశ్లేషణ. వర్తమాన పరిణామం. కేసీఆర్ కు నోటీసులు జనవరి 30, 2026 తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక కీలకమైన రోజు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన క్రైమ్ నంబర్ 243/2024 విచారణలో భాగంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు నందీనగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఆయన వయసు 65 ఏళ్లు పైబడినందున చట్ట ప్రకారం పోలీస్ స్టేషన్ కు రావడం లేదని, విచారణ స్థలాన్ని ఆయనే ఎంచుకోవచ్చని సిట్ అధికారులు వెసులుబాటు కల్పించారు. దీనికి ప్రతిస్పందనగా మున్సిపల్ ఎన్నికల బిజీ వల్ల తాను రాలేనని, అవసరమైతే ఎర్రవల్లి నివాసంలో విచారణకు సిద్ధమని కేసీఆర్ ప్రత్యుత్తరం ఇచ్చారు. ఇప్పటికే హరీష్ రావు, కేసీఆర్, సంతోష్ కుమార్ వంటి కీలక నేతలు విచారించిన సిట్ ఇప్పుడు నేరుగా మాజీ ముఖ్యమంత్రిని విచారించబోతుండడం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అసలు కేసు ఏమిటి? మూలాలు ఎక్కడ ఉన్నాయి? ముందుగా మనం 2024 మార్చి నెలకు వెళ్ళాలి. ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావుపై వచ్చిన ఫిర్యాదుతో ఈ కథ మొదలైంది. ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ప్రత్యేక ఇంటర్నెట్ కనెక్షన్లు, 17 కంప్యూటర్లు, గుర్తు తెలియని వ్యక్తుల ప్రొఫైల్స్ సిద్ధం చేయడం, ఇలా ఒక రహస్య నిఘా ప్రజాస్వామ్యాన్ని సృష్టించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే 2023 డిసెంబర్ లో ప్రభుత్వం మారుతున్న తరుణంలో ఆధారాలను ధ్వంసం చేసేందుకు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడం, సీసీ కెమెరాలను ఆపేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. కేవలం నేరస్తుల మీద మాత్రమే కాకుండా రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపారవేత్తల మీద కూడా ఈ నిఘా సాగిందని విచారణలో తేలింది. రాజకీయ వాదోపవాదాలు, ప్రజాస్వామ్య కోణం. ఇప్పుడు ఈ కేసు 3 భిన్నమైన రాజకీయ కోణాల మధ్య నలుగుతుంది. కేటీఆర్ మరియు హరీష్ రావుల ప్రకారం ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తుందని వారు వాదిస్తున్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు అన్నది బీఆర్ఎస్ ఆవేదన. చట్టం ముందు అందరూ సమానమేనని మల్లు రవి వంటి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇది ఎవరి మీదో కక్షతో చేస్తున్నది కాదు, జరిగిన అక్రమాలను బయటపెట్టే ప్రయత్నం అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. ఇది బీజేపీ మాత్రం ఈ విచారణ అంతా యాక్టింగ్ మాత్రమేనని, ప్రభుత్వం కేవలం పబ్లిసిటీ కోసమే నోటీసులు ఇస్తుందని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంది. ఇది కేవలం రాజకీయ పోరాటమేనా లేక కాంగ్రెస్ కక్ష సాధింప? ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆలోచన రేకెత్తించే అంశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం ఒక చట్టపరమైన నేరం మాత్రమే కాదు, అది నైతిక నేరం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల సొమ్ముతో నడిపించే నిఘా వ్యవస్థలను, అదే ప్రజల స్వేచ్ఛను హరించడానికి ఉపయోగిస్తే దాన్ని ప్రజాస్వామ్యం అని పిలవగలమా? గతంలో అధికారుల అరెస్టు, రెడ్ కార్నర్ నోటీసులు, ప్రభాకర్ రావు స్టేట్మెంట్లు ఇవన్నీ చూస్తుంటే ఈ కేసులో చాలా లోతైన రహస్యాలు దాగి ఉన్నాయనిపిస్తుంది. విచారణ పారదర్శకంగా జరగాలి, అందులో ఎవరి ప్రమేయం ఉన్నా బయటపడాలి. లేకపోతే వ్యవస్థలను తమకు అనుకూలంగా వాడుకోవచ్చు అనే తప్పుడు సంకేతం భవిష్యత్తు పాలకులకు వెళుతుంది. రాజకీయ పార్టీల మధ్య యుద్ధం ఎలాగైనా ఉండొచ్చు, కానీ వ్యవస్థల పవిత్రత కాపాడబడాలి. ఒక వ్యక్తి అధికారం నుంచి దిగిపోయిన తరువాత కూడా చట్టానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందంటే అది ప్రజాస్వామ్యం యొక్క బలాన్ని సూచిస్తుంది. కేసీఆర్ గారి విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూస్తాయి, ఈ కేసు మున్సిపల్ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది కాలమే నిర్ణయించాలి. చదువుకున్న పౌరులుగా మనం కోరుకునేది ఒకటే, అది రాజకీయ రంగు పులుముకోకుండా ఉండాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాలను మా సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేయండి. మరిన్ని లోతైన విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి మన పాడ్కాస్ట్. నేను మీ సుష్మిత. ధన్యవాదాలు.